ఒక అద్భుతమైన కథ. అదివో ప్రఖ్యాత నగరంలో అత్యంత సందడిగా ఉండే మెట్రో స్టేషన్. సమయం ఉదయం 9 గంటలు. అసలే 2 రోజుల సెలవు తర్వాత మళ్ళీ జీవితం పరుగులు మొదలయ్యే సోమవారమయ్యే. వచ్చే పోయే రైలు, వాటి కోసం పరుగులు పెడుతున్న జనం, ఎవరి హడావిల్లో వారు. అలాంటి చోటికి ఓ పెద్దాయన, అలా అని ముసలోడేమి కాదు, 50కి పైన, కాకపోతే మంచి సోగ్గా ఉన్నాడు. అలా వచ్చి ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. బ్యాగు తెరిచి తన వైలన్ తీసి వాయించడం ప్రారంభించాడు. అక్కడ ఎవరి హడావిడిలో వారు ఉన్న జనంలో ఎవరు ఆ పెద్దాయన గాని ఆయన శ్రవ్యముగా వాయిస్తున్న సంగీతాన్ని గాని పట్టించుకోలేదు. ఆయన పక్కనే కుర్చీలో కూర్చున్న వారు సైతం వారు ఫోన్లో చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. 6 నిమిషాలు దొర్లుతున్నాయి. ఎవరు పెద్దాయన్ని పట్టించుకోలేదు. 1 నిమిషమైనా ఆగి అద్భుతమైన ఆయన వైలన్ వాదనను వినిపించుకునే ప్రయత్నం చేయలేదు. ఒక మహిళ వెళుతూ కొన్ని చిల్లర పైసలు ఆయన టోపీలో విసిరింది. ఆ తరువాత ఇంకొందరు. మధ్యలో ఓ పిల్లవాడు అమ్మ చే పట్టుకొని వెళుతూ ఆ సంగీత మాధుర్యాన్ని ఆకర్షితుడై అప్రయత్నంగా ఆగే ప్రయత్నం చేశాడు. హడావిడిగా వెళుతున్న తల్లి చెయ్యి పట్టుకొని ఈడ్చుకు వెళ్ళినంత పనిచేసింది. పాపం ఇబ్బందిగా కదిలి వెళ్ళిపోయాడు. పిమ్మట మరో 4-5 పిల్లలది అదే పరిస్థితి. నిజానికి ఆ వైలెన్ మాధుర్యానికి పరిసరాలే గమ్మొత్తుగా మత్తెక్కినట్లు అనిపించింది. కాని జనాలు మాత్రం స్పందించలేదు. అలా ఓ గంట సేపు హృదయముగా వైలెన్ వాయించిన పెద్దాయన ఇక చాలనుకొని ముగించి వైలెన్ బ్యాగులో సర్దుకొని బయలుదేరబోతూ టోపీలో ఎన్ని డబ్బులు పడ్డాయో చూసుకున్నాడు. $30 అంటే ఓ 2,000 రూపాయలు. మన లెక్కల్లో చాలా ఎక్కువ. మామూలుగా మన దేశంలో ఎంతటి మహానగరంలో హడావిడి కూడలిలో అయినా గాని ఓ యాచకుడు రోజంతా కూర్చొని అదే పని చేసి $30 వసూలైతే ఎక్కువే. అతగాడికి ఆ రోజు గడిచినట్టే. కానీ ఆ పెద్దయిన పరిస్థితి అలా కాదే. ఎందుకంటే ఆయన ప్రపంచ ప్రసిద్ధ వైలెన్ కళాకారుడు. అంతకంటే చిత్రం ఏమిటంటే అంతకు ముందు రోజు ఆదివారం సాయంకాలం విశిష్ట సంస్థ అదే నగరంలోని విలక్షణ ఆడిటోరియంలో అదే కళాకారుడి ప్రదర్శన ఏర్పాటు చేస్తే కలెక్షన్ ఎంతో తెలుసా? $1,000,000, అక్షరాల 70 కోట్ల రూపాయలు. ఆ క్షణంలో ఆ స్టేషన్లో అటువైపు వెళ్ళిన ఎంతో మందిలో కొందరు ఆ ప్రదర్శనకు టికెట్ దొరకని వారు ఉండి ఉంటారు. ఇంకొందరైతే మనకి ఎక్కడ దొరుకుతుందిలే అని కనీసం టికెట్ కోసం ప్రయత్నించి కూడా ఉండరు. అంత మంచి ప్రదర్శన చూసే అవకాశం లేకపోయినందుకు తమను తాము ఎంతగానో తిట్టుకొని ఉంటారు కూడా. మరి అదే వ్యక్తి ఈ రోజున అంతే గొప్పగా ప్రదర్శన ఇచ్చినప్పుడు ఒక్కరు పట్టించుకోలేదే, అదే విడ్డూరం. వాస్తవానికి అది ఓ విఖ్యాత సంస్థ ఏర్పాటు చేసిన రియాలిటీ షో. అందని దానికోసం జనం ఎంతగా అరులు చేస్తారో, అందింది ఎలా పులుపో ఎంత అలుసో రుజువు చేయడానికే అదంతా. బిజీ జీవితంలో కళ్ళెదుట కనిపించే అద్భుతమైన ఎదుటివాడి కష్టమైనా పట్టించుకొని జనం వైఖరికి నిలువెత్తు దర్పణం ఈ రియాలిటీ షో. మన దేశంలో అప్పుడప్పుడు రోడ్డు పక్క పాటలు పాడే అందగాయకులు, ముగ్గుతో వేసే అద్భుత చిత్రాలు, సముద్ర తీరాలో సైకత్త బొమ్మలు, చెప్పులు కుట్టేవాడి ఈల పాటలు మనకి పట్టావు. అందుకే ఏదైనా ఫ్రీగా వస్తే దాని విలువ తెలియదు. డబ్బు పెట్టి కొంటేనే దానికి విలువ చలవ. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.